హలో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే తినేటప్పుడు పండ్లకి అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం బెల్లం తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇట్లా నానబెట్టుకోవాలి. ఆ బెల్లం నీళ్ళని గోధుమ పిండిలో పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బెల్లం వాటర్ ఎందుకంటే తాలికలు తినేటప్పుడు చప్పగా కాకుండా తీయగా ఉంటాయని చెప్పి. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొద్దిసేపు నాననిచ్చిన తర్వాత ఇట్లా తాలికల్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసుకున్న తాలికలన్నిటిని కొంచెం బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో ఈ తాలికలన్నీ ఆ బియ్యం పిండిలో వేయాలి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. నేను చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇట్లా తాలికలన్నీ రెడీ చేసుకోవాలి. కొన్ని పొడుగ్గా కొన్ని ఉండ్రాలు లాగా రెడీ చేసుకొని పెట్టుకొని బియ్యం పిండిలో డిప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి 3 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ ఇట్లా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలని ఆ నీళ్ళలో వేయాలి. వాటిని ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి క్లోజ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే తాలికలు ఉడకాయో లేదో తెలుస్తుంది. తాలికలు ఇలా ఉడుకుతున్న టైంలో మనం కొంచెం ఒక కప్లో గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి వాటర్ ఎందుకంటే పాయసం చిక్కబడడం కోసం అని ఈ గోధుమ పిండి వాటర్ని పాయసంలో మిక్స్ చేస్తాం మనం. తాలికలు ఉడుకుతున్న తర్వాత ఒక కప్ ఆఫ్ బెల్లం తీసుకొని ఈ ఉడుకుతున్న తాలికలలో వేయాలి. వేసి ఈ బెల్లం మొత్తం కరిగే వరకు తాలికలను ఉడకపెట్టాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి తాలికలు ఉడుకుతున్నాయి. తాలికలు ఇలా ఉడికే టైంలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి వాటర్ ఉన్నాయి కదా, అవి పాయసంలో యాడ్ చేయాలి. యాడ్ చేసి మరికొద్దిసేపు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉడకపెట్టుకొని ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, పాయసం చిక్కబడింది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు ఎలా చేయాలో చూసేశారు కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడడానికి కష్టమేమో కానీ చేయడం చాలా ఈజీ. ఈ షార్ట్ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.